Okay, fine. Next concept, critical angle. Critical angle అంటే ఏంటి? So before going to that critical angle, for example, మీ దగ్గర ఒక బాల్ ఉందనుకోండి. ఇది గ్రౌండ్. మీరు బాల్ ఇలా వేసారనుకోండి, గ్రౌండ్ మీద పడి ఏమవుతుంది? ఇలా వెళ్తుంది, రైట్? సో ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది. ఇంకొంచెం తగ్గించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గ్రౌండ్, లైట్ రే అనేది ఇలా వచ్చింది అనుకోండి, అదర్వైజ్ బాల్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వెళ్ళిపోయింది. ఇలా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. నా దిస్ వన్ ఈజ్ నార్మల్. లైట్ రే ఇంకొంచెం అప్రోచ్ అయింది అనుకోండి, ఇన్సిడెంట్ రే నార్మల్ అప్రోచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ రిఫ్లెక్టెడ్ రే కూడా ఏమవుతుంది? ఇలాగే నార్మల్ అప్రోచ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ డ్రాప్ బాల్ లైక్ దిస్, ఇలా వదిలేనప్పుడు ఏమవుతుంది? ఇలా పడి ఇలా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ లైట్ రే ఈస్ ఫాలింగ్ లైక్ దిస్, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? రిటర్న్ అలానే వెళ్ళిపోతుంది. సో ద సేమ్ కెన్ బి అప్లికబుల్ ఫర్ రిఫ్రాక్షన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎయిర్లో నుంచి వాటర్లోకి టార్చ్ ఇలా వేసారనుకోండి, స్ట్రైట్గా టార్చ్ ఇలా వేసారనుకోండి, ఇక్కడ రిఫ్రాక్షన్ ఏం జరగదు. అంటే ద లైట్ రేస్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది నార్మల్, నాట్ ఓన్లీ ఇన్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్, రిఫ్రాక్షన్ అంటే అక్కడ ఏమవుతుంది? సపోజ్ సో దిస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ అనుకోండి, ఎయిర్ వాటర్ ఇంటర్ఫేస్ అనుకోండి. సో దిస్ వన్ ఈజ్ నార్మల్. సో లైట్ రే అనేది, సో దిస్ ఈజ్ ఎయిర్ అండ్ దిస్ ఈజ్ వాటర్ అనుకోండి. సో లైట్ రే ఇలా వెళ్ళినప్పుడు, లైట్ రే అనేది ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. ఇంకొంచెం ఇలా అప్రోచ్ అయింది అనుకోండి, ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. ఇంకొంచెం ఇలా అప్రోచ్ అయింది అనుకోండి, ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. అండ్ వాట్ అబౌట్ నౌ? లైట్ రే ఇస్ గోయింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్. నార్మల్ డైరెక్షన్ వెళ్ళింది అనుకోండి, నో డీవియేషన్, అలానే వెళ్ళిపోతుంది. అలానే వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ రిఫ్రాక్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, అంటే మనకి రిఫ్రాక్షన్లో జనరల్గా జరిగేటువంటి ప్రాపర్టీ. సార్ మరి క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి సార్? క్రిటికల్, ఫర్ ఎగ్జాంపుల్, క్రిటికల్ అంటే మనకు తెలుసు, మనకి మెడికల్ భాషలో చెప్పాలంటే క్రిటికల్ అంటే అయితే బతకొచ్చు లేకపోతే చచ్చిపోవచ్చు, అంతే కదా? మే ఆర్ మే నాట్ బి పాసిబుల్, బతకొచ్చు లేకపోతే చచ్చిపోవచ్చు, దాన్ని క్రిటికల్ అంటారు. సో ఇక్కడ మనకి క్రిటికల్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ దిస్ ఈజ్ డెన్సర్ మీడియా and this is rarer media. So when a light ray is coming from denser media నుంచి light ray అనేది వస్తుంది అనుకోండి, and it try to move into rarer media. సో rarer media లో ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనుకోండి. Now this angle is called angle of incidence, this angle is called angle of refraction. అంతేనా? Suppose for a particular incident angle, when a light ray is traveling from denser to rarer, for a particular incident angle I, which is equal to c, the refracted ray will grazes on the interface. అంటే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్టెడ్ రే అనేది రెండింటికి, ఈ సర్ఫేస్ మధ్యలో ఇంటర్ఫేస్ మీద గ్రేజ్ అవుతుంది. అదర్వైజ్ for a particular incident angle I, the refracted angle will become 90 degrees. అంతే కదా, గ్రేజ్ అవుతుందంటే అర్థం ఏంటి? నార్మల్కి దీనికి మధ్య ఉన్న యాంగిల్ ఎలా ఉన్నాయి? రైట్ యాంగిల్లా ఉన్నాయి కదా, కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ యాంగిల్ ఏమంటారు అంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. అర్థమైందా? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. క్రిటికల్ యాంగిల్ అనగానే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిపోద్ది అనుకుంటారు, జరగదు, గుర్తుపెట్టుకోండి. when an light ray is traveling from denser to rarer media at an angle of incidence, the refracted ray will grazes on the interface. Otherwise, for an incident angle, the refracted angle should be 90 degrees. That particular incident angle is called critical angle. అంటే దాని అర్థం ఏంటి? A light ray is incident on a denser rarer media with an incident angle which is equal to critical angle C. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అయింది ఇక్కడ? యాంగిల్ I is equal to C అయింది. Then what happened to the refracted angle? So angle R must be equal to how much? 90 degrees. అర్థమైందమ్మా? ఇక్కడ కండిషన్ ఏంటి? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళాలి, రివర్స్ వచ్చేప్పుడు జరగదు. సో వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్, when a light ray is traveling from denser to rarer at a particular incident angle, the refracted angle will make 90 degrees with the normal. Otherwise the refracted angle will grazes. ఏమంటారు దాన్ని? grazes. That particular angle of incidence is called critical angle. ఇప్పుడు చూడండి, less than C, for example I less than C అనుకోండి, ఇన్సిడెంట్ యాంగిల్ less than C అనుకున్నప్పుడు ఏమవుతుంది? నార్మల్ రిఫ్రాక్షన్.
normal refraction process will happen. When I is equal to C, ఇప్పుడు ఏమవుతుంది? I is equal to C, angle R is equal to 90, otherwise R grazes on interface. Grazes on interface. మరి థర్డ్ కండిషన్ ఏంటి? When I is greater than C. ఇప్పుడు చూడండి, ఇది మనం క్రిటికల్ యాంగిల్ అనుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ క్రిటికల్ యాంగిల్. కాబట్టి ఏమైంది? గ్రేజ్ అయింది, ఇంటర్ఫేస్ మీద గ్రేజ్ అయింది. ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద యాంగిల్ మోర్, నౌ యాంగిల్ ఐ ఈజ్ మోర్ దాన్ సి, అప్పుడు ఏమవుతుంది? లైట్ రే విల్ రిటర్న్ బ్యాక్ టు ద సేమ్ మీడియం. If you increase the incident angle more than critical angle, automatically that light ray will reflect back into the same media. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? డెన్సర్ లో స్టార్ట్ అయింది, మళ్ళీ డెన్సర్ లోకే వస్తుంది. అంటే బౌన్సింగ్ బ్యాక్. దీని ఏమనొచ్చు మనం? రిఫ్లెక్షన్ అనొచ్చు. ఏ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR. TIR అనేది ఎప్పుడు జరుగుతుంది? when a light ray is traveling from denser and try to enter into rarer, if the angle of incidence is more than critical angle, automatically that light ray will reflect back into the same media. This phenomenon is called total internal reflection. So total internal reflection జరగాలంటే కండిషన్ ఏంటి? light ray must starts from denser and try to enter into rarer. Second condition ఏంటి? the angle of incidence must be more than critical angle. Okay, fine. So మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? సో రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది కూడా రిఫ్లెక్షన్లో ఒక కేటగిరీ అంతే. కాకపోతే అది రిఫ్లెక్షన్ టైంలో రాదు. ఏ కేసులో వస్తుంది? రీఫ్రాక్షన్ కేసులో వస్తుంది. ఇఫ్ ద రీఫ్రాక్షన్ ఫెయిల్, దట్ టైమ్ ఓన్లీ వి గాట్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నా మీద కొంచెం లైట్ వేసారు అనుకోండి, నా బాడీ నుంచి లైట్ అనేది ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద లైట్ గెట్స్ అబ్జర్వ్డ్ బై మై బాడీ. నా బాడీ మీద ఉన్నటువంటి డ్రెస్ అనేది ఏం చేస్తుంది? కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, 100% ఆఫ్ లైట్ విల్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. దేర్ విల్ బి నో అబ్జార్ప్షన్, దేర్ విల్ బి నో వేస్టేజ్. వేస్టేజ్ అనేది జరగదు. ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క మేజర్ అప్లికేషన్. In this case, there will be no wastage. Wastage అనేది ఉండదు. So that is the reason why in present day, otherwise in modern communication systems, we are using this total internal reflection concept in optical fiber communication. Very, very, very important concept. అర్థమైందా? So majority of the part మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. In the next classes, we will discuss the remaining concepts in this refraction of light in plane surfaces. Hope you will understand. So ప్రతి ఒక్క పాయింట్ని మీకు అవసరమైనప్పుడు పాస్ చేసి నోట్ చేసుకోండి. అర్థమైందా? I will give you the entire 12 chapter syllabus in my videos. I wish you all the best, guys. Okay.